జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs 3 BHK 60 lakhs మాత్రమే సితారా సైనిక్పురి. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓటర్ల జాబితాలో అవకతవకలు అన్నారు, లేకపోతే దొంగ ఓట్లు అనేది ఉంది. ఆ తర్వాత ఏడుపుకి సంబంధించి కూడా మంత్రులు కూడా మాట్లాడింది, బలవంతంగా ఎవరో ఏడిపిస్తే ఏడుస్తున్నారు అనే మాటలు. ఇవన్నీ ఏది పట్టించుకుంటున్నారు యాక్చువల్గా అక్కడ ఉన్న ప్రజలు? అదొకటి దుర్మార్గమైన ఇది. అంటే రాజకీయ నాయకులు వాళ్ళకి కోపం వస్తుంది మనం మాట్లాడితే, కానీ థిక్ స్కిన్డ్ అయిపోయినారు అనడానికి దర్శనం అది. ఆయన చనిపోయినాడు, ఆయన భార్యకు బాధ ఉండకపోతే నీకుంటుంది, అతనికి ఉంటుందా? ఒక వ్యాఖ్యలు చేసిన అతనికి ఉంటుందా? చాలా తప్పది. ఇప్పుడు కూడా హ్యూమన్ దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మంత్రిని బహుశాన్ని అనుకోవడం క్యాంపెయిన్ నుంచి పక్కకు జరిపినట్టున్నారు. జూబ్లీహిల్స్ క్యాంపెయిన్ పోద్దు బాబును, నష్టం జరుగుతుందని చెప్పినట్టున్నారు అధిష్టానం వారు. అందుకే అతన్ని పక్కకు జరిపారనే వార్తలు అయితే వచ్చినాయి. మంచిది కాదు అది. ఇప్పుడు కుటుంబంలో వ్యక్తి చనిపోతే బాధ ఉండకుండా ఎట్లా ఉంటుంది? అది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన చనిపోతే ఆయన తరఫున తాను పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు భావోద్వేగాలు ఉంటాయి కదా. వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎంత సానుభూతితో అర్థం చేసుకోవాలి? మనం ఎంత ఎంపతి ఉండాలి మనకు? అట్లా కాకుండా అదేదో డ్రామా చేస్తున్నారని మాట్లాడితే చాలా అన్యాయం, అది మంచిది కాదు. ఈ మధ్య రాజకీయ నాయకులు థిక్ స్కిన్డ్ అయిపోతున్నారు అనడానికి అదొక నిదర్శనం అది. సో మధ్యలో వచ్చినటువంటి కోర్టు కేసులు కూడా ఉన్నాయి. సెకండ్ భార్యన తను లీగల్గా కాదు అనే దాంతో పాటుగా డమ్మీగా వేసేటువంటి బీఫామ్లు ఇస్తుంటారు, మళ్ళీ డమ్మీ నామినేషన్లు, దాని మీద కూడా ఇంత పెద్ద చర్చ జరగడం ఏంటి అసలు? అది ఇంకొకటి. ఇప్పుడు అటువంటి చర్చించడం కూడా అనవసరం. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య, ఇంకోట అనేది కాదు కదా. ఈ దేశంలో రాజ్యాంగం ప్రతి పౌరుడికి పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఆమె ఎన్నో భార్య ఏమిటి అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్. ఇట్ డజంట్. ఆ కుటుంబంలో ఏమన్నా తగాదాలు ఉంటే, వాళ్ళ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వాళ్ళకు సంబంధించిందే తప్ప అది జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క ప్రజలకు సంబంధించింది అయితే కాదు. రేపు ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఏమిటి అంటే, మాగంటి గోపీనాథ్ అనే ఒక శాసనసభ్యుడు చనిపోయినాడు. ఆయన ఎంత పని చేసినాడు? ఇప్పుడు ఆయన భార్యగా పోటీ చేస్తున్న వారికి వారు ఎంత పని చేయగలరా లేదా? వారికి ఓటేస్తే మనకు లాభం జరుగుతుందా, లేకపోతే ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన వ్యక్తికి ఓటేస్తే లాభం జరుగుతుందా అనే లాభం ఇన్ ది సెన్స్ కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి మంచి జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా, పనులు జరుగుతాయా అనే విషయం ఆలోచించుకొని ఓటేయాలి. కానీ ఆమె మాగంటి గోపీనాథ్ రెండో భార్య, ఇంకోట అనేది ఇట్స్ టోటల్లీ ఇమ్మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ రబిష్, నాన్ సెన్స్ అట్లా మాట్లాడడం అనేది. ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్. ఇది మర్చిపోకూడదు ఎవరైనా కూడా. ఇది దుర్మార్గమైన ప్రచారాలు ఇవన్నీ. ఏదో మనం ఏమంటారు, ప్రచారాన్ని చేసుకొని మనకు అనుకూలంగా తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం. అది జనం కూడా హర్షిస్తారని అనుకోను నేను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.